ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాలు అభివృద్ధి చేసిన తర్వాత సైమల్టేనియస్ గా ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు మీరు మళ్ళీ సేకరించవచ్చు కదా అనేది వాళ్ళ ప్రశ్న. గత 5 ఏళ్లలో కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే నిర్మాణాత్మకంగా చేపట్టాలి అని చెప్పేసి అప్పట్లో చిత్తశుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. మొదట్లోనే చెప్పాను, 2.5 సంవత్సరాలు కేవలం కేసుల సమస్యకే వృధా అయిపోయింది సమయం. మరి దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని అనివార్య కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత వాళ్ళు ఆడనటువంటి అబద్ధాలు లేవు. అసెంబ్లీలో ఒక మాట, అసెంబ్లీ దాటితే ఒక మాట, గడప లోపల ఒక మాట, గడప దాటితే ఒక మాట. ప్రశ్నించినప్పుడు రిలీజ్ అవుతారు అన్నారు. సో అలాగే రిలీజ్ అయ్యి ఉండొచ్చు కదా జగన్ కూడా. ఎక్కడ రిలీజ్ అవుతారండి? ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3 రాజధానుల కాన్సెప్ట్ ఇందాక పెద్దలు చెప్పారు. ఏమని చెప్పారు? కేంద్రము అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక గెజిట్ కూడా విడుదల చేసిందా లేదా? మ్యాప్ లో పెట్టిందా లేదా? కేంద్రం పెట్టిందమ్మా, గెజెట్ చేయలేదు. గెజెట్ అంతకుముందు యాక్చువల్ గా ఏపీ గవర్నమెంటే చేసి ఉండాల్సింది. అది చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. అది గజెట్ చేసి ఉన్నట్లయితే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఎప్పటికీ చేయలేదు గజెట్. ఇప్పుడు కేసుల సమస్యను సాల్వ్ చేసి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యను పరిష్కరించి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్ల తాలూకా ఆర్థిక విధ్వంసం అనేది అల్లాటప్ప కాదండి. చంద్రబాబు నాయుడు గారే ఇదే 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడే కానీ నేను ఇటువంటి పరిస్థితులు చూడలేదు. ఏ చోట చూసినా అవినీతే, ఏ చోట చూసినా ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ఆయన పదే చెప్తా ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి కావాలా, సంక్షేమము కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు అదే సంక్షేమం నమ్ముకొని కులానికింత వేశారు డబ్బులు. మరి నిజంగా ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు అన్నీ పెరిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలే లేకుండా పోయినారా అంటే జిఎస్డిపి ఎంత ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 6.82% ఉంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఉన్నప్పటికీ 12% జిఎస్డిపి ఉంది. నేను స్టేట్ చెప్తున్నానండి, జిఎస్డిపి. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 6.8. అంటే ఎంతకు తగ్గిందండి? తలసరి ఆదాయం ఎంత తగ్గిందండి? మీరు సగం అని చెప్తున్నారు, వెంకటరెడ్డి గారే చెప్పాలి దానికి ఆన్సర్. అది అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం 10 నెలలు వచ్చిందండి. 10 నెలలు అయింది. 10 నెలలు 2.02% పెరిగి 8.21% అయితే వచ్చిందిగా. మరి అది చెప్పాలి కదా. మరి నిజంగా అభివృద్ధి లేదు అంటే మరి జిఎస్టిపి ఎలా పెరిగింది? రైట్ వెంకటరెడ్డి గారు, చంద్రబాబు వచ్చిన తర్వాత 2% రాష్ట్ర జిఎస్టిపి పెరిగింది అని ఈయన అంటున్నారు. అంత అభివృద్ధి చేస్తారా? ఎక్కడ కనిపించలేదు. అంటే మీ హయాంలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఇంకా గుడ్డు పొదగలేదు అని ఐటీ మినిస్టర్ అన్నారు. ఇంకా పెద్దలు ఇందాక సామెత చెప్పారండి, చెల్లికి పెళ్లి మళ్ళీ అని. మేము కూడా చెప్పొచ్చు, దున్నపో తినిందంటే దూడని కట్టేయండి ఒక మూల అన్నట్టు. గత 5 ఏళ్ళు వాళ్ళు చేసిన పనులు అన్ని కావు. అలాంటి చెప్పుకుంటే అలాంటి మాటలు చెప్పే 5 ఏళ్ల కాలాన్ని నిర్వీర్యం చేసేశారు. రాష్ట్ర భవిష్యత్తును 20 ఏళ్ళు వెనక్కి తీసుకుని వెళ్ళారని చెప్తా ఉన్నాం మేము. సార్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒక డేటా వేసి మీడియా సాక్షిగా డేటా మొత్తం ప్రొజెక్ట్ చేసి పెట్టారు. అది ఆల్రెడీ ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు కూడా ఉంటాయి. ఆ డేటాలో 3 అవర్స్ జరిగింది ప్రెస్ మీట్. 3 అవర్స్ లో ఆ డేటాలో ఒక్క ఫిగర్ తప్పని చెప్పలే ఇంతవరకు కూటమి ప్రభుత్వం. ఆ డేటా తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆ డేటా తప్పని ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతినిధులు ఒక్కరు కూడా ఆ డేటా తప్పు అని చెప్పకపోగా వెళ్ళేటప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే ఒక మాటకి దాన్ని మాట్లాడారు తప్పితే, తోకబొట్టుకొని మాట్లాడారు తప్పితే ఆ డేటా తప్పు అని ఇప్పుడు కూడా చెప్పలేదు. మేము ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను డీటెయిల్స్ అయితే తీసుకురాలేదు, ఆ టాపిక్ వస్తుంది అనుకోలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, జీడిపిలో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ, ఈ ఇండస్ట్రీస్ ఇన్స్టాలేషన్లో కానీ ప్రతి విషయంలో ఫిగర్స్తో సహా 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది డేటాతో సహా ఆడ ప్రొజెక్ట్ చేశారు. ఇంకొకటి పెద్దలు అసలు బ్లండర్ గా చెప్పే మాట ఏంటంటే 14 లక్షల కోట్లు అని చెప్పేసి వచ్చి సాక్షాత్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ ఆర్థిక మినిస్టర్ గారు ఇచ్చిన అప్పుల లిస్ట్ ఎంత
5,19,000 కోట్లు. ఇక్కడ చూసినా అలాగే ఉంది. నెంబర్స్ అయితే ఎవరు క్లియర్ గా చెప్పట్లేదు. 5 ఆన్ రికార్డు కూడా తప్పులే చెప్తున్నారు. కాదు, ఆన్ రికార్డు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందే కదా. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిందే కదా మన క్రైటీరియాగా తీసుకోవాలి. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఓన్లీ మార్కెట్ బారోయింగ్స్ కలపాలి కదా. అంటే కార్పొరేషన్ లో కలపాల్సిన బాధ్యత మద్యం ఎవరైతే మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళ ఆదాయాన్ని తాకట్టు పెట్టినట్టు ఇవన్నీ కన్సిడర్ చేయలేదండి. జస్ట్ మార్కెట్ బారోయింగ్స్ వరకే 6 లక్షల. ఇక్కడ ఏంటంటే కొన్ని కార్పొరేషన్లు కలపలేదు, కలిపితే 9 లక్షల దాకా వస్తుంది. కలపాల్సిన బాధ్యత ఎవరిది? కలిపి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కలపలేదు అని ఎందుకు అంటున్నారు? 12 లక్షల కోట్లు లేదు. కాదు, కలిపి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అసలు ఎందుకు కలపలేదు? సరే, ఇందులో మతలబు ఏంటి? వెంకటరెడ్డి గారు, ఈ 3 సంవత్సరాల్లో రాజధానిని అభివృద్ధి చేస్తామంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది జరిగే పనేనా? నేను క్లియర్ గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరికి ఇవాళ అధికారం వచ్చినా, మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు అనుకున్నా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటది. ఆత్మసాక్షిగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తున్నారు. మసిపూసి మారేడు గారు చేయాలని చూస్తున్నారు. అక్కడ కేంద్రం వాళ్ళని నువ్వు శంకుస్థాపనకు పిలిచి ఆయింట్మెంట్ పూయాల్సిన పనుల మీరు ఇస్తామన్నారు కదా, ఇస్తారా ఇవ్వరా? రాజధాని కడతారా కట్టరా? మేము ఉండాలా వద్దా కూటమిలో అనే దమ్ము ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంది. గతంలో వైసీపీ కూడా మిత్రపక్షంగానే ఉంది, ఎక్కడ ప్రశ్నించలేదే. వైసీపీకి డిపెండ్ లేదు. వైసీపీ డిపెండ్ కాకపోయినా చెప్పుకోదగ్గ ఎంపీలే ఉన్నారు. నేనేమంటానంటే, అది నీతో నాకు అవసరం లేదనుకో, అసలు మీకు క్వశ్చన్ కాదు కదా, మీ దగ్గర నిలబడాల్సిన పని లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని. మరి ఇదే అదే మీకు అవసరం ఉందనుకో, సారీ టు ఇంటరప్ట్ అండి, కాదు మీకు అవసరం ఉందనుకో ఖచ్చితంగా నిలబడతాం. అదే నేనేమంటానంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం గనక లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిలబడదు. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, రాష్ట్రానికి ఇస్తామన్న మాటలు ఏది చట్టంలో పెట్టినవి నిలదీసి తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2014 బైఫర్కేషన్ జరిగింది, 2025 11 సంవత్సరాల 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధాని ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మనకి ఆ 10 లో ఉన్నటువంటి ఇంతవరకు పంపిణీ సంబంధించినటువంటి ఏం క్లియర్ అవ్వలేదు కదా మనకి రావాల్సిన వాటికి. ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేయొచ్చు, డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. కానీ అతను డిమాండ్ చేయకపోవడానికి అతని రీజన్స్ అతనివి, కేసులు, ఈ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో కేంద్రాన్ని డిమాండ్ చేయలేరు. చంద్రబాబుకు ఉన్నటువంటి ఇష్యూస్ కూడా అలాంటివే, కేసులు కాకపోవచ్చు, ఇతర అంశాలు, కేంద్రాన్ని డిమాండ్ చేయలేరు. పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇద్దరు, మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఇద్దరు నాయకులు అక్కడ బందీలు అంతే. అసలు అవసరం ఏంటి? బందీ అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అదే కదా చెప్తుంది, మొదటి నుంచి ఉన్నటువంటివి చాలా విషయాలు. దానికి వ్యత్యాసంగా కోటిరెడ్డి గారి దానికి నేను ఏకీభవించట్లేదు. నేనేం చెప్తానంటే, మేము సాక్షాత్ లక్షల మంది సభలో నరేంద్ర మోడీ గారు ఆన్ డయాస్ మీద ఉండగా, అది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాకు పొత్తు ఉండబోదు, మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఎటువంటి